విరాట్ కర్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ నాగబంధం. అయితే విరాట్ కర్ణ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ పెద్ద కాపు. అయితే పెద్ద కాపు మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే పెద్ద కాపు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పెద్ద కాపు మూవీతో విరాట్ కర్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే విరాట్ కర్ణ గారు పెద్ద కాపు మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు విరాట్ కర్ణ గారు. చూడాలి విరాట్ కర్ణ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నాగబంధం మూవీలో ఈశ్వర్య మీనన్ గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈశ్వర్య మీనన్ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బజే వైవేగం. అయితే బజే వైవేగం మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే బజే వైవేగం మూవీతో ఈశ్వర్య మీనన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ఈశ్వర్య మీనన్ గారు బజే వైవేగం మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఈశ్వర్య మీనన్ గారు. చూడాలి ఈశ్వర్య మీనన్ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నాగబంధం మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే నాగబంధం మూవీ షూటింగ్ ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే నాగబంధం మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ నాగబంధం మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే నాగబంధం మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.